సో మేము ఆంటీ డ్రైవ్ చేస్తున్నారు అండ్ బ్యాక్ లో 2 passengers ఉన్నారు. లైవ్ వీడియో 2 miles లో తీసుకోవాలి చూడండి. We have time. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've గుడ్ మార్నింగ్. రోజు అయితే నేను మమ్మీ లేపితే లెగుస్తాను. ఈరోజు మమ్మీ నేను లేపినా మిమ్మల్ని కంపల్సరీ. రాత్రి అలారం ఎవరిని లేపలేదు కానీ నేను ఫోర్స్ చేశాను ఈరోజు బ్లూబెర్రీ పికింగ్కి వెళ్ళొద్దాము. యాక్చువల్లీ వీకెండ్స్ వెళ్ళొద్దాం అనుకున్నాను సంజనాతో, బట్ అసలు టైం కుదరట్లేదు. సో అందుకని ఈరోజు వెళ్ళొస్తున్నాము. సంజన వచ్చేది ఫ్రైడే రోజు నైట్. అవును, మమ్మీ అక్కడ పొద్దున్నే లేపేసి మళ్ళీ వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ సండే డ్రాప్ చేయాలి. అదే టైం సరిపోతుంది. వీకెండ్ అసలు కుదరట్లేదు. అవును, హౌస్ చూడండి చూడండి ఫార్మ్స్ కదా ఇక్కడ. దగ్గరికి వచ్చాకే ఎక్కువ ఫార్మ్స్ అయి ఉన్నాయి. సో చాలా యాక్చువల్లీ సంజనా డ్రాప్ చేసా ఆన్ ద వేలో అయితే చాలా చాలా ఫార్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ ఇంటి నుంచి దూరం కదా, సో పొద్దున్నే రాత్రం అసలు అవ్వదు. సో ఈ ఫార్మ్ అయితే మా హౌస్ నుంచి కొంచెం దగ్గరే ఉంటుంది. సో దానికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. అండ్ బ్లూబెర్రీస్ అయితే బాగుంటాయి కూడా, ఎర్లీ మార్నింగ్ అది పిక్ చేస్తే. యా, ఈ ఫార్మ్ అదే మెయిన్ ప్రయారిటీ అదే, ఎందుకంటే ఎస్పెషల్లీ బెర్రీస్లో చాలా పెస్టిసైడ్స్ వేస్తారు కదా. సో ఆర్గానిక్ ఫార్మ్కి వెళ్ళొద్దాం అనుకొని, చాలా తక్కువ ఉన్నాయి ఆర్గానిక్ ఫార్మ్స్. వాటిలో ఇది ఒకటే ఉంది మా ఇంటి దగ్గర అయితే. అండ్ మేమైతే చాలా ఇయర్స్ మేము ఇక్కడ మూవ్ అయినప్పటి నుంచి ఈ ఫార్మ్కి వెళ్ళి వస్తూ ఉన్నాం. సో అందుకని ఇక్కడికి మళ్ళీ ఇయర్ కూడా ఇక్కడికి వెళ్ళొద్దాం అనుకుని. అండ్ ఒక 5 minutesలో అక్కడ రీచ్ అవుతామా. అంటే 7 minutes. యాక్చువల్లీ వీళ్ళు చాలా స్టార్ట్ అయ్యింది వాళ్ళు అసలు ఇంకా వీళ్ళు కూడా 7కి ఓపెన్ చేస్తామన్నారు. బట్ మా పార్కింగ్ స్పాట్ 7:30కి రిజర్వేషన్ ఉంది. సో అందుకని మేము అక్కడ చేసుకున్నాం. 7:30 అవుతుంది పొద్దున్నే. ముందే రిజర్వేషన్లు అయిపోతున్నాయి కదా, డైరెక్ట్గా వెళ్తే ఫామ్కి వెళ్ళలేము. యా, అసలు డైరెక్ట్గా వెళ్తే అసలు ఫార్మ్ అసలు ఏమి ఉండదు, బిజీ ఉంటుంది. సో అందుకని ముందర రిజర్వేషన్ అని పెట్టుకోవాలి. బాగుంది ఏరియా. మనం వస్తుంటాం మనం ఎప్పుడు ఇంకొక రోడ్ నుంచి వస్తామా, కానీ సీజనల్ గానే వస్తాం కదా. యా, ఈ రోడ్కి అసలు ఎక్కువ రాము. ఓన్లీ ఈ బ్లూబెర్రీ ఫార్మ్కి అవసరమైన. ఆల్రైట్, సో అక్కడికి చేరుకున్నాక చూపిస్తాము. యాక్చువల్లీ ఒక వీడియో చేసాము బ్లూబెర్రీ పికింగ్ పైన. చాలా ఇయర్స్ అయింది. మేము ఐ థింక్ ఫస్ట్ వీడియో ఏమో మా ఛానల్లో, అది ఫస్ట్ సెకండ్ వీడియో స్టార్టింగ్ లో. అప్పుడు వీడియోస్ కూడా తక్కువ పెట్టేవాళ్ళు కదా. యా, అప్పుడు అసలు టైం అది మొత్తం ఒక్కోసారి అయితే 2-3 months కూడా పెట్టలేదు. యా ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడైతే రోజు ఇప్పుడే కదా కొంచెం రెగ్యులర్గా పెడుతుంది. అవును, బేసిక్లీ ఇయర్ నుంచే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాక చేసుకున్నాక చూపిస్తాం. చూడండి ఈ ఫార్మే. ఇప్పుడు ట్రీస్ పెద్ద. ఇది బ్లూబెర్రీస్ కాదా? ఈ గ్రేప్స్, బ్లాక్ బెర్రీస్. కానీ బ్లాక్ బెర్రీస్ ఇంకా లోపలికి ఉంటాయి కదా కొంచెం. బ్లాక్ బెర్రీస్ లోపలికి ఉంటాయి కొంచెం. అవును, బాగుంటుంది చెట్ల మధ్యలో. లాస్ట్ ఇయర్ మనం వెళ్ళి రాలేదు కదా, ఇండియా వెళ్ళాం కదా. అవును, లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. పార్కింగ్ ఇదన్నమాట బేసిక్లీ, జస్ట్ గ్రాస్ పైన. ఓకే, బాగానే వచ్చాము అయితే అర్లీగానే. కొంతమందే ఉన్నారు కదా ప్రస్తుతానికి. బాగుంది పార్కింగ్. అసలు గుర్తుందా మనం వచ్చేటప్పుడు అయితే అసలు ఉండేది కూడా కాదు. ఎటు పెడతాడా అని. లాస్ట్ ఇయర్ నీకు పార్కింగ్ రిజర్వేషన్ ఏం లేదు లేకపోయాలకే, కానీ వాళ్ళు స్పాట్ రిజర్వేషన్ పెట్టారు అప్పుడు కదా. పార్కింగ్ కూడా పెట్టారు. అవును, ఈ ఫామ్ బాగుంటుంది.
అవును. సో బయలుదేరాము. రామా రా ఫాస్ట్గా రా. యాక్చువల్లీ మీ ఓన్ బకెట్ తెచ్చుకుంటే వాళ్ళు అలౌ చేస్తారనమాట. ఇది మేము వీళ్ళ దగ్గర కొన్నాము. ఓన్ బకెట్ అంటే మన ఇష్టం వచ్చిన బకెట్లు కాదు, వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనింది ఉండాలి. మేము యాక్చువల్గా వస్తుంటాం కదా, అప్పుడు తీసుకున్నాము. సో ఇది మా ఇంట్లో ఉంది, ఇది తెచ్చాను. చూద్దాం మరి ఇప్పుడు ఏమైనా కొత్త లేదు. అదే సైజ్ బుడ్డి, కరెక్ట్. ఆ చేతిలో కూడా ఉన్నాయి చూడు. వాళ్ళు కూడా తెచ్చుకున్నట్టున్నారు. అందరూ గ్రాస్ కదా. సరే రామా. మామూలుగా అయితే సాహిత్య అసలు గ్రాస్ లో నడవదు, ఇప్పుడేమో ఆప్షన్ లేక నడుస్తుంది. దాన్ని ఫాస్ట్గా. వెదర్ బాగుంది ఈరోజు, ఎక్కువ వెయిట్ కాలేదు, మళ్ళీ వెయిట్గా అయిపోయింది. అక్కడికి వెళ్తే మనకి వాళ్ళు అదిస్తారు. ట్యాగ్ ఇస్తారా ఈ సంవత్సరం? ట్యాగ్ ఏం ఇయర్ ట్యాగ్ ఏం పెట్టుండ్రు. లాస్ట్ ఇయర్ ఏమట్లేదు. లాస్ట్ ఇయర్ మనం రాలేదు బుడ్డి అసలు. ఓ ఆ ముందల 2 years ఏమో వచ్చాం. బాగా ఇది న్యాచురల్ అంటున్నారు కదా. ఇది ఆర్గానిక్ ఫార్మ్ కాబట్టి మనం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. బుడ్డి గ్లాసెస్ పెట్టుకుంటే అవి కూడా కనిపించవు. బ్లూబెర్రీ కదా. బ్లూబెర్రీస్ కూడా అందుకని నువ్వు తెలియగా పని చేయక్కర్లేదని క్లాసెస్. నేనేం పిక్ చేయడు, మీరే పిక్ చేసుకోండి, నేను తింటాను. ఓకే అంటే పిక్ చేసిన తర్వాత తినడానికి వచ్చావు అనమాట. అంతే. మరి దానికోసం రావటం ఎందుకు? వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు అది ఫార్మ్. చూడటానికి చిన్న చెట్లు లాగా ఉంటాయి, వెళ్తాయి కదా. దీనికి వెళ్దామా? ఇంకా చివరి వెళ్తే బెటరేమో. సరే వెళ్దాంలే, దీనికి ఎవరు లేరు కదా. ఎటైనా ఎవరు లేరు, చాలా తక్కువ మంది వస్తారు. ఇంకా వస్తారు, దగ్గరికి వచ్చే కొంది కనిపిస్తున్నాయి బుడ్డి. కొంచెం లోపలికి వెళ్తే అందరు ముందలే పిక్ చేసుకుంటారు చూడండి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే ఒక తిని అది టేస్ట్ బాగుంటే అప్పుడు తీసుకోండి అంటారు. పుల్లగా ఉన్నాయి. పెద్ద బ్లూబెర్రీలు ఉంటే బాగుంటుంది అది. ఈ చెట్టు బాగున్నాయి చూడండి. ఇట్లా ఈజీగా స్టెమ్ నుంచి వస్తే అవి రైప్ అయినాయి అన్నట్టు. ఈ బ్లూబెర్రీ చూడమా, ఇది చూడు, 2 ఉన్నాయి కలిసిపోయి. చూస్తున్నారా? ఇంకా పెద్ద సైజ్ ఉంటాయి బుడ్డి, కొంచెం కలిసిపోయి ఉంది 2. అవును అర్థమైంది, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. అవును, ఇవి చాలా పెద్దవి ఉన్నాయి. ఇప్పుడైతే బ్లూబెర్రీ పికింగ్ దగ్గరికి వచ్చాము అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. సూపర్గా ఉన్నాయి బుడ్డి చెట్టు కాయలు. అమ్మ ఎక్కడుంది? చెట్టు మధ్యలో ఉంది. ఇక్కడున్నాను. ఎక్కడున్నావు? ఇదిగో. ఓ కనిపించలేదా? కనిపిస్తున్నామో ఏమో. సో ఈ చెట్టు ఒకటి బాగా దొరికింది, అందుకని ఈ చెట్టు కాయలు ఉన్నాయి, ఎక్కువ స్వీట్గా ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. మేము ఏం చేస్తామంటే ఒక చెట్టు బాగుంది అనుకోండి, ఎక్కువ కాయలు ఉంటాయి, ఒక టేస్ట్ చేస్తాం, అది బాగుంటే అప్పుడు మిగతాయి కోస్తాము. అక్కడే కోసేసుకుంటే ఎక్కువ. చూడండి ఎన్ని వచ్చినాయి. చెట్టు ఫుల్గా కోస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, చాలా మంది అదే చేస్తారు. అవును. సో చాలా ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే బ్లూబెర్రీస్ బుడ్డి సేమ్ చెట్టు గుర్తు పెట్టుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చామనుకో నెక్స్ట్ వీక్ సేమ్ చెట్టుకి కోసుకోవచ్చు. ఎన్ని రోస్ డౌన్? 1 2 3 4 5 6 రోస్ డౌన్. 1 2 3 ఒక 7th చెట్టు, 6 రోస్ చాలా ఉన్నాయి అసలు. చూడు చాలా పెద్ద చెట్టు, అంత టేస్ట్ కింద పడిపోయింది. చూడండి, బేసిక్లీ ఒక 1/3 బకెట్ ఈ బెర్రీస్తోనే నింపాము మేము. చాలా చాలా బాగున్నాయి. చాలామంది వచ్చి కూడా ఉన్నారు. ఈజీగా ఒకటి నిండిపోద్ది కదా. ఓన్లీ ఈ చెట్టుకి వస్తే ఒక బకెట్ నిండిద్దాము. కనిపించవు కానీ లోపల ఉంటుంది, భలే ఉంటుంది దాంట్లో. లోపల కూడా ఎలా ఉన్నాయి. అవును, ఇది మీ కమ్ములో చాలా ఉన్నాయి. అదే ఏంటంటే బ్లూబెర్రీస్ సైజ్ ఆర్గానిక్ కదా, సో సైజ్ కంటే ఎక్కువ ఫస్ట్ కలర్ చూసుకొని దాని తర్వాత స్టెమ్ నుంచి పీకేటప్పుడు అంత ఈజీగా వస్తుంది చూసుకోవాలి. పట్టుకుంటే చాలు, పీకక్కర్లా. జస్ట్ లిటరలీ జస్ట్ ఒక ఫింగర్ దాని కింద పెడితే అదే వచ్చింది. ఏంది మమ్మీ కావాలని చెట్లు జస్ట్ వేసుకున్నా? ఏంది బర్డ్స్ బర్డ్స్ ఎందుకు తినట్లేదు వీటిని? ఎక్కువ అయిపోయినాయి వాటికి కూడా. వస్తాయేమో, జనాలు వస్తే బర్డ్స్ ఎందుకు వస్తాయి బుడ్డి జనాల మధ్యలో? కరెక్ట్, మమ్మల్ని ఏదో చేస్తారని పాపం అవి రావట్లేదు. అక్కడ చూడు ఎంతమంది ఉన్నారు. కొంచెం చివరికి ఎవరు రారు ఎక్కువ మంది. డాడీ కూడా వస్తున్నాను. వస్తున్నాడు. బాగుంది, అసలు ఉన్నట్టు తెలియకుండా ఉన్నాయి కదా అసలు. ఓ ఆ బ్రాంచ్ మధ్యలో ఒకటి భలే ఉంది మా, నీకు రాదులే. ఎక్కడుంది చెప్పు. అక్కడ ఉంది, ఇక్కడ చెయ్యి ఇంకా పైన.
అక్కడే కింద ఇయా దాని పక్కన ఇవి కదా రెండు ఉన్నాయి. పట్టుకుంటే వచ్చేస్తున్నాయి బుడ్డి కదా. ఏం చేయక్కర్లే పాపం. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటే ఈ చెట్టు కనిపించింది. ఈ చెట్టుకు అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా బ్లూబెర్రీస్ ఉన్నాయి. మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మ ఇంకో చెట్టు ఫైండ్ చేసింది. బాగున్నాయి బుడ్డి ఇక్కడ కూడా. ఈ అసలు చాలా చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి కదా. చాలా స్వీట్ ఉన్నాయి. అసలు ఈ చెట్టుని ఎవరు ఫైండ్ చేయలేదట్టుంది ఇంకా. సో అందుకని నేను చెట్టు లోపలికి దూరిపోయి చేస్తున్నా ఈ బ్లూబెర్రీ చూడాలి. చాలా పెద్దదిలో మీ చెట్టుకు కూడా చాలా ఉన్నాయి లేబుట్టి కోసుకొస్తా. ఈ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కదా, ఈ కైండ్ బాగున్నట్టుంది బుడ్డి. ఇండియాలో చిన్న ఉసిరికాయలు ఉంటాయి, గూస్బెర్రీ అంటారు కదా, సేమ్ ఇలానే ఉంటాయి చెట్లుకి. కానీ పుల్లగా ఉంటాయా? పుల్లగా ఉంటాయి, వగరగా ఉంటాయి బేసిక్గా. పులుపు అట్లా కలిసినట్టు ఉంటాయి. ఇంకో థింగ్ ఏంటంటే బ్లూబెర్రీస్ చిన్నవి కదా, హైడ్ అయిపోతాయి. కొంచెం లోపలికి దూరి చూడాలి. చూడటానికి చిన్న చెట్లు లాగున్నాయి, మనకన్నా చాలా హైట్ ఉన్నాయి. అదే కదా, చూడటానికి ఏమో చిన్న చెట్లే అనిపిస్తుంది. కొన్ని ఫార్మ్స్ అయితే బర్డ్స్ తినకుండా పైకి అవి వేస్తారు, నెట్ లాగా పెడతారు. బాస్టన్లో పెట్టేవాళ్ళు చూడు, వీళ్ళు ఏదో చేస్తుంటారు బుడ్డి టెక్నాలజీ. ఏమైనా లైట్స్ అట్లా పెట్టుంటారేమో రాకుండా, ఏదో స్పెషల్ టెక్నాలజీ వాడుతుంటారు. సరే అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందేమో. అయిపోవచ్చిందా? చెట్టు కాదు, బకెట్. ఇంకో బకెట్ కొంటావా ఏంది? ఇంకో బకెట్ కొంటే ప్రాబ్లం ఏంటంటే పాడైపోతాయి మన తినే లోపల. ముందు మనం ఇప్పుడు కొయ్యాలి కదా, కోయటానికి కూడా ఓపిక లేదు ఇంకా. చాలామంది 2-3 బకెట్లు తెచ్చుకుంటారు బుడ్డి. తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీలో వస్తున్నారు. అవును, ఎక్కువ మంది వచ్చి కోసుకుంటారు. లైక్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు. పిల్లలు చూడు చెట్టు కింద కూర్చొని కోస్తున్నారు. కొంతమంది పిల్లలు అయితే ట్రీ కింద కూర్చొని కోస్తున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ బుడ్డి. అవును, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కాదు వాళ్ళు. అవును, చిన్నపిల్లలు. ఒక 4 బాగుందిలే నాన్న, పిల్లలకి కొంచెం మంచి అవగేషన్ కదా బుడ్డి. మనం వెళ్ళేవాళ్ళం కదా ఎవ్రీ ఇయర్ అక్కడికి కూడా. మనం అసలు ప్రతి ఇయర్ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, చెర్రీస్ అయితే అసలు ఇంకా మిస్ అవ్వము. కంపల్సరీ చెర్రీస్కి వెళ్ళొస్తాం. ఈ ఇయర్ బ్లాక్బెర్రీ కూడా వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఓపికని బట్టి. బ్లూబెర్రీస్ అయితే ఈజీ, ట్రీస్ కొంచెం పెద్దవి అంటే ఇట్లా ఐ లెవెల్ ఉంటాయి కదా, తీసుకోవచ్చు. బ్లాక్బెర్రీస్ కిందకు ఉంటాయి, తెలియదు మా ఎట్లా ఉంటాయో. మోస్ట్లీ కిందకే ఉంటాయి బుడ్డి. నేను ఎప్పుడు చూడలే చెట్టు అయితే. నేను కూడా ట్రీస్ అంటే చిన్నవి చూసాను, కానీ నీకు ఇట్లా పికింగ్కి ట్రీస్ అట్లా పెడతారు. మరి నెక్స్ట్ టైం చూద్దాం. ఈ వీక్ అసలు అవ్వదులే, అంటే ఈ రోజు అవ్వదు అసలు. ఈ రోజుకి వస్తేనే లేదులే బుడ్డి. మనము వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ అయినా కూడా ఎండ్ వచ్చేసింది కోసాలకి. మార్నింగే ఎండ్ ఉంది లేదు మనం వచ్చారు. అవును, ఇంకా ఈరోజు ఎక్కువ హ్యూమిడ్ కాలేదు అట్లీస్ట్. సో బ్లూబెర్రీ ఫీల్డ్స్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. మేమైతే ఒక రో సెలెక్ట్ చేసుకొని ఆ రోలో ఫస్ట్ పిక్ చేసాము. సో ఇది మొత్తం ఇట్లా చేస్తున్నారు, మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. అవును, ఎవరు యమ్మీ యమ్మీ బ్లూబెర్రీస్ బాగుందమ్మా. పాట ఉందా ఏంది? ఎమ్మి ఎమ్మి లేదా అమ్మాయి వాడుకుంటుంది, భలే వాడుతుంది. ఎమ్మి ఎమ్మి బ్లూబెర్రీస్ అంటా ఉంది, కనుక్కుంటుంది కొత్త పాట. అండ్ యాక్చువల్లీ అయితే చాలామంది లైక్ మేము బయలుదేరేటప్పుడు వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే లైక్ మేము పొద్దున్నే వెళ్ళొచ్చాము కదా, కొంతమంది అరౌండ్ లైక్ 8-8:30కి అట్లా వస్తున్నారు. బట్ మేము పొద్దున్నే చేసుకున్నామని మేము అట్లా అర్లీగా బయలుదేరాం. ఇంటికి బయలుదేరుతున్నామా? ఇంక బయలుదేరుదాం బుడ్డి, నిండింది కా బకెట్. ఇంకెందుకు? అక్కడ చూసారా, ఎక్కడ? అక్కడ టెంట్ ఉంది. టెంట్ ఫ్లవర్స్ అమ్మటం స్టార్ట్. బుడ్డ పిల్లలు చూడు బుడ్డి ఎక్సైటెడ్గా పరిగెస్తారు. బాస్కెట్స్ కూడా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి. అవి వాళ్ళు వేరే షాప్ అక్కడ ఒక్కొక్క కలర్ ఇచ్చారా? లేదు కదా, మనం ఎప్పుడు ఈ కలరే. ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ భలే ఉంది.
ఎన్నున్నా వీళ్ళు ఈ ఇల్లు కూడా దీనిపైనే ఉంది కదా ఫామ్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా కదా. అవును, ఎగ్జిట్ అని కూడా మన రాసుకున్నారు. పార్కింగ్ ఇక్కడే ఉందిగా. ఇక్కడే ఉంది. భలే ఉంది. 7,000 వోల్ట్ ఫ్యాన్స్ అంట. ఎంట్రన్స్ నేను ఫోటో తీస్తాను, నాకు ఇక్కడ బాగుంటుంది. అవన్నీ గ్రేప్స్. అవన్నీ కదా మా వీల్ పని భలే ఉంది. మా వీల్ పని మంచి ఐడియాతో వచ్చారు. ట్రాలీ తెచ్చారు పిల్లల్ని. ట్రాలీ దాని తర్వాత పిల్లలు లేడానికి. అదే వాళ్ళు నడవలేకపోతే 2 3 4 5 6 ఉన్నారు బుడ్డి. అర్థమైందా? అర్థమైంది. ముగ్గురు చాలా చిన్నోళ్ళు, 2 చాలా చిన్నోళ్ళు, 4 నడుస్తున్నారు. బాగున్నారు. సరే బయలుదేరుతాం ఇంటికి. పద. టైం కరెక్ట్గా 8 అవ్వింది. బాగా స్టార్ట్ చేసాను వీడియో నేను. కరెక్ట్గా 8 అవ్వింది అండ్ ఇప్పుడే మేము డిన్నర్కి బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకళ్ళు డిన్నర్కి పిలిచారనమాట. వీళ్ళు బాగుంది, డ్రైవే పవర్ వాషింగ్ అన్నీ చేసుకుంటున్నారు. అందరు బయట ఉన్నారు బుడ్డి. అందరు బయట. వెదర్ బాగుండేసరికి ఎక్కువ మంది బయట కనిపిస్తున్నారు. వెదర్ బాగుంది. దాని తర్వాత ఇంకా సన్ కూడా సెట్ అవ్వట్లేదు కదమ్మా. అవును, 8 అయింది కదా టైము. టైం 8 అవ్వింది. యాక్చువల్లీ ఇండియా వెళ్తుందని అందుకని చెప్పేసి డిన్నర్కి పిలిచింది. బుడ్డి ఇల్లు ఫర్ సేల్ పెట్టారు బుడ్డి. ఈ వీకెండ్ ఇది ఉంటుంది. అయితే దాని పేరేంటి, ఓపెన్ హౌస్. వాళ్ళు మేము ఒక వీడియోలో చెప్పాము కదా ఇక్కడికి మూవ్ అవుతున్నారని వేరే స్టేట్కి. అప్పుడు మూవింగ్ ట్రక్స్ అన్నీ వచ్చినాయి, ఇప్పుడు సేల్కి పెట్టారా. అందరూ మన ఎదురు నేబర్హుడ్ వాళ్ళు ఎక్కువ వాకింగ్కి వస్తున్నారు. వీళ్ళు చూడండి అట్నుంచి ఇటు వస్తారు. వాళ్ళు ఇక్కడ ఉంది మాకు వేరే నేబర్హుడ్, మా ఇంటి ముందల స్ట్రీట్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వద్దు అనమాట. వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఎందుకంటే నీకు అటు వెళ్ళటానికి లేదు. ఆ పక్కన మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది. సరే ఒక 6-7 monthsలో మొత్తం రెడీ అయి ఉంటుంది. మొత్తము అది చర్చ్ 20 acres అని చెప్పారు కదమ్మా. అంతేనా డాడీ? అంతేనా? 20 acresలో బిల్డ్ చేస్తున్నారు. పాత చర్చి తీసేసి కొత్తది కడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏం మమ్మీ హాయ్ చెప్పు. మనకి ఇండియాలో అయితే బుడ్డి 4 acresలో ఎన్ని 200 అపార్ట్మెంట్స్ ఏమో కడుతున్నారు కదా హైదరాబాద్లో సిటీస్లో. ఏ సిటీ అయినా అంతే తప్పదులే, ఇంకా సిటీస్లో తప్పదు. ఇక్కడేమో వీళ్ళు 20 acresలో ఒకటి కడుతున్నారు ఒక చర్చి. ఇక్కడ ల్యాండ్ ఎక్కువ కదా డాడీ. ల్యాండ్ ఎక్కువ కదా. ల్యాండ్ ఎక్కువ, మళ్ళీ దాని తర్వాత జనాలు కూడా తక్కువ కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది కదా. ఎటు వెళ్ళినా కూడా రోడ్స్ అన్నీ ఉన్నాయి. అవును, కొంచెం లోపలికి వెళ్ళినా కూడా. అందుకని కొంచెం దూరంగా అన్న వెళ్తారు అందరు అటు ఇటు. అవును. అది మెయిన్. ఇంకా ఇక్కడ యాక్చువల్లీ సిటీ కంటే దూరంగా ఉంటే ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తారు చాలా మంది. మనం కొంచెం గబక్కి నల్లం కానీ మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ తక్కువ కదా పాపం. అందుకని అవును తప్పదు ఇంకా ఆప్షన్. కానీ అది కూడా మంచిదేనా, అందరు క్లోజ్ గా నీటెడ్ గా ఉంటాం కదా, హ్యాపీగా ఉంటుంది అప్పుడు. అందరూ దాని తర్వాత ఎక్కువ కనెక్టెడ్ గా కూడా ఉండగలుగుతారు. ఇక్కడ అయితే లైక్ దూరం అని తెలియదు బుడ్డి. మేము వచ్చినప్పుడు అయితే స్టార్టింగ్ లో ఏంది ఎవరేం మాట్లాడుకోరేంది అని అనుకునే వాళ్ళం మమ్మీ నేను. మనకి అక్కడ ఉన్న అలవాటు కదా. అవును అంతే కదా. సో ఇంకా ఏమైందంటే స్లోగా అలవాటు పడిపోయాము. ఎందుకు మనం ఇండియాకి వెకేషన్స్కి వెళ్ళేటప్పుడు లైక్ మన ఇంట్లో ఏమవుతుందో అందరికీ తెలిసింది, పక్కన పైన అందరికి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ వాళ్ళు లైక్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి అన్నమాట, అపార్ట్మెంట్స్ లాగా. వాళ్ళే బిల్డ్ చేయించారు. సో వాళ్ళు కింద దాంట్లో ఉంటారు, దాని తర్వాత పైన పక్కన రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎస్పెషల్లీ పైన వాళ్ళు అయితే లైక్ ప్రతిసారి అది స్టేర్స్ ఎక్కి దిగేటప్పుడు నాయనమ్మ దగ్గరికి ఒకసారి వచ్చి హాయో బాయో లేకపోతే ఏమవుతుంది చెప్పి దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఒక రెస్ట్ ఏరియా లాగా ఇక్కడ ఆగి మాట్లాడెళ్తారు అనమాట. నీకు అవన్నీ ఇక్కడ ఉండవు కదా, అది ఇక్కడ పక్కన వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో కూడా తెలీదు. ఇక్కడ నైబర్స్ ఎవరు ఏంటన్నది తెలియదు కదా ప్రాబ్లం అది. ఇంకా ఇట్లా నేబర్హుడ్లో ఉంటే తెలిసిద్ది, కానీ నేబర్హుడ్లో లేనప్పుడు ఇంకా అసలు ఇక్కడ చాలా బెటర్ బుడ్డి నైబర్హుడ్స్ ఉన్నాయి. అవును, మీకు అదే బోస్టన్ సైడ్ నైబర్హుడ్లు చాలా తక్కువ కదా. ఉన్నా కూడా ఒక్కొక్క హౌస్ కి 2 acres అలా ఉంటది లాట్లు. చాలా డిస్టెన్స్, చాలా ఎక్కువ దూరం ఉంటుంది. కరెక్టే. ఇక్కడ చాలా బెటర్. అవును, నేబర్హుడ్లో ఉంటే డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం 2 ఎక్స్పీరియన్స్ అవ్వాం కదా.
మేము ఇంకా మన స్ట్రీట్ చాలా యాక్టివ్గా ఉండేది బాస్టన్లో. అవును. మేమే అందరితో మాట్లాడి ఉండేవాళ్ళమి. బ్యాక్ యార్డ్కి వెళ్తే పక్కన వాళ్ళతో. ఇప్పుడు ఏదో వీడియో కోసం సాహితీ ఇట్లా మాట్లాడుతుందేమో అనుకోవద్దు, రియల్ గా కూడా అదే చేస్తాం. రియల్గా కూడా మేము ఇదే. కార్ ఎక్కిన తర్వాత మాట్లాడుతూనే ఉంటాం ఏదో ఒక టాపిక్. అది ఇది చిన్నపిల్లలు అప్పటి నుంచి అది అలవాటు వీళ్ళకి. అవును. పడుకోని కూడా పడుకోరు, ఎప్పుడో కానీ పడుకోరు, మరీ అలసిపోతే తప్పితే. మరీ అలసిపోతే లాంగ్ డ్రైవ్ అయినా కూడా పిల్లలు యాక్టివ్ గానే ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అనమాట, అది ఇది ఇదేంది అదేందని. అట్లాగనే వీళ్ళకి కొంచెం ఎక్కువ విషయాలు గబుక్కుని తెలిసినాయి, మనతో పాటు మాట్లాడగలుగుతున్నారు, లేకపోతే కష్టం అయ్యేది. మాకే ఇబ్బంది అయ్యేది, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు. నేను అంత మాట్లాడతానంటే మమ్మీ వాళ్ళు మాట్లాడద్దు ఇంకా అని ఆపే వరకు మాట్లాడతా. సో యాక్చువల్లీ మేము గార్డెన్కి వెళ్ళొచ్చాము కదా, వాళ్ళ డిన్నర్కి ఇన్వైట్ చేశారనమాట. ఇండియా వెళ్ళొస్తున్నాము, ఎప్పుడు ఈ వీకే వెళ్తున్నారు కదా, సాటర్డే అంటే. సంజన వచ్చినప్పుడు పిలుద్దాం అనుకుంటే సంజన ఉన్నప్పుడు అవ్వట్లేదు. మళ్ళీ సంజన మళ్ళీ రేపు వచ్చినా కూడా మనం వెళ్ళేసరికి నైట్ అయిపోద్ది కదా. అవును. కానీ సంజన ఏమో ఈ వీక్ క్యాంపింగ్కి వెళ్ళి వస్తానంటుంది. సరే అని చెప్పాము. సంజన క్యాంపింగ్ బిజీలో ఉంది. ఈ వీక్ సంజనాతో ఉండదు కదా బుడ్డి. స్వీట్ 16 మనమే వెళ్ళేసి రావాలి. యస్, ఈ వీక్ స్వీట్ 16. నాకు రేపు మన ఇంటికి గెస్ట్లు వస్తారేమో తెలీదు, మేబీ. దాని తర్వాత సాటర్డే ఏమో మేబీ కాదు షూర్ గానే వస్తారు నాన్న. వస్తా. దేనికి చెప్పారా ఇప్పుడు వస్తామని? చెప్పలేదు, టైమింగ్స్ చెప్పలేదు. కానీ రేపు ఆఫ్టర్నూన్ అన్నా. సో ఎనీ టైం ఆఫ్టర్ 4 or 5 వస్తారు. 2 అనుకోవచ్చు. ఎవరెవరు అందరు ఇట్లా తెలియదు, నాకు డీటెయిల్స్ తెలియదు. మొత్తం వస్తారు అనుకుంటా నేను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, అండ్ దెన్ పేరెంట్స్. పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చేసి, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కదా నాన్న. అవును. వచ్చేసి ఇక్కడ వాళ్ళ టెంపుల్ అవి ఇవి చూసుకుని వెళ్తారేమో. ఇక్కడ వాళ్ళ టెంపుల్. పేరెంట్స్ ఏమో ఇండియా నుంచి వచ్చారు, వీళ్ళేమో వేరే స్టేట్ నుంచి వచ్చారు. సో చూస్తారు. నాకెందుకు అప్పుడు ఈ రోడ్ల పైన వాకింగ్ చేయటం నచ్చదు ఎప్పుడు, మెయిన్ రోడ్ పైన. నాకు నచ్చదు, ఎందుకంటే కమ్యూనిటీలో మంచిగా రోడ్స్ బాగుంటాయి కదా. అది సైడ్ వాక్ అన్ని రకాలుగా చూసినా కూడా అది నాకైతే అనిపిస్తుంది కరెక్ట్ కాదు. నాయిస్ కూడా వస్తుంటది, నాయిస్ వస్తుంది, డస్ట్ అంతా వాళ్ళ మీద పడుతుంది. అది సేఫ్టీ కూడా నీకు కరెక్ట్ నేబర్హుడ్ లా అనుకో. చిన్నగా మొన్న నాన్న ఎవరు ఇంకొక పెద్ద అయినా అంటే పెద్ద అతనే 75-80 ఏళ్ళు, 75 ఏళ్ళు ఉంటాయేమో, 70-75 years. పొద్దున్నే బయలుదేరారంట, ఇండియా నుంచి వచ్చినట్టున్నారు ఇక్కడికి. అది పిల్లల కోసం వచ్చి ఉంటారు. పొద్దున్నే బయలుదేరారంట, ఇంటికి వెళ్ళలేదంట. వాళ్ళ డాక్టర్ ఎవరో మెసేజ్ పెట్టింది. గ్రూప్స్ ఉంటాయి కదా చాలా, ఫేస్బుక్ గ్రూప్లు, వాట్సాప్ గ్రూప్. మా ఫాదర్ ఇంకా ఇంటికి రాలేదు, కొంచెం ఇలా ఉన్నాడు అని ఫోటో పెట్టి పంపిస్తున్నారు. మీకు తెలియదు కదా, ఒకసారి మిస్ అయిపోతే పాపం. ఫోన్లు ఉన్నా కూడా పని చేయకపోవచ్చు, లేకపోతే ఛార్జింగ్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సర్వీస్ వాటర్ తెలియకపోవచ్చు, సర్వీస్ ఉండకపోవచ్చు, చాలా మ్యాటర్ అవుతుంది కదా. సో అట్లా పొద్దున్న అయితే మేమందరం బ్లూబెర్రీ పికింగ్కి వెళ్ళొచ్చాము. దాని తర్వాత ఈవినింగ్ టైం అప్పుడేమో డిన్నర్కి నేను మమ్మీనే వెళ్ళొచ్చాము అనమాట. డాడీ రాలేదు, నేను మమ్మీ డిన్నర్కి వెళ్ళొచ్చాము. సో మేము డిన్నర్కి వెళ్ళినప్పుడు డాడీ ఏమో లైక్ ఇంట్లోనే ఉన్నారు, అండ్ దెన్ సంజన ఏమో అక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది కదా ఇంటర్న్షిప్ కోసం. సో సంజన ఏమో లైక్ అందరు కలిసి అక్కడ షాపింగ్కి వెళ్ళొచ్చారనమాట. యాక్చువల్లీ అక్కడ వీకెండ్లో ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఉందన్నమాట. సో ఆ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ కోసము షాపింగ్కి వెళ్ళొచ్చారు. సో సంజన కూడా ఆంటీ వాళ్ళతో వెళ్ళింది. సో మేము ఆంటీ డ్రైవ్ చేస్తున్నారు, అండ్ బ్యాక్లో 2 passengers ఉన్నారు. 2 miles లో తీసుకోవాలి, అండ్ వీ హ్యావ్ టైమ్. షాపింగ్ వెళ్తున్నాం కదా. వాళ్ళు ఫుడ్ ఫ్రీ అనే కాంట్రాక్టర్స్ ఫుల్ టైం అందరికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే యూజువల్లీ హ్యావ్ ఈవెంట్స్, వీక్ ఈవెంట్స్ ఉంటాయి. సో అప్పుడు ఫుడ్ పెడతారు అనమాట. మామూలుగా దే హ్యావ్ స్నాక్స్ అండ్ డ్రింక్స్, అవన్నీ ఫ్రీనే. సో లైక్ దే హ్యావ్ ప్రిటీ హెల్తీ స్నాక్స్, ఇట్లా నట్స్ అవన్నీ పెడతారు. ఎనర్జీ బార్, యా దే హ్యావ్ లైక్ ఎనర్జీ బార్స్ అండ్ కాఫీ అక్కడ చేసిస్తారు. లైక్ దే హ్యావ్ కాఫీ బార్ లాగా చేసిస్తారు. అండ్ దే హ్యావ్ ఎవరెవరు ఉంటారు చేయడానికి, లైక్ మనమే చేసుకోవచ్చు. వాళ్ళే చేసిస్తారు. ఎప్పుడు ఉంటారా? యా దే స్టే అంటిల్ లైక్ వాళ్ళు 3 వరకు ఉంటారు రోజు, అండ్ 3 తర్వాత దే హ్యావ్ లైక్ ద మెషిన్స్, మీకు ఆర్డర్ చేసుకోవచ్చు.
దాని తర్వాత దే హ్యావ్ కోకోనట్ వాటర్. అబ్బా ఫ్రెష్ కోకోనట్ వాటర్ లేకపోతే నార్మల్? ఐ మీన్ ఫ్రెష్ ఇక్కడ రావు కదా, వస్తే బాగుంటుంది. అంటే బాటిల్ మనకి ఎక్కడ దొరికేది తిన్నా. అదొక రైస్ మార్కెట్, అదేదో మార్కెట్ ఉంది అని చెప్పి సాయి గారు పెట్టారు కదా. 20 miles away. అంటే మన ఇండియన్ స్టైల్ రావలే, కాకపోతే మెక్సికన్ In 1 mile, turn right onto Weddington Road. స్ట్రైట్. యా ఐ మీన్ కంపెనీ బాగానే ఉంది. సో బ్యాక్ సీట్ ప్యాసింజర్స్ కామాక్షి వనజాక్షి ఎల్లో వేసుకున్నాము. హాయ్, వాళ్ళ మ్యాచింగ్ అయింది. అదే కదా, మాకు చెప్పలేదు డ్రెస్ కోడ్. మా ఫ్రెండ్ రాధా డ్రైవ్ చేస్తుంది, నేను వనజ వెనక కూర్చున్నాం, సంజన వీడియో చేస్తుంది. అందుకే ఎడిటింగ్ చేస్తుంది. అందరు మాటలు వినాలనంట. ఐ థింక్ నేను ఎక్కువ మాట్లాడను, సాయితీ మాట్లాడుద్ది, బట్ మీరున్నారు కదా మాట్లాడటానికి. కామాక్షి అయితే చెప్తుంది మొత్తం. Go past this light, then at the next one, turn right. నెక్స్ట్ లైట్ లో టర్న్ రైట్ అంటే ఇక్కడ. యా ఇక్కడ At the light, turn right onto Weddington Road. Then at the roundabout, take the second exit onto Weddington Matthews Road. తిప్పుతుంది రాధా, డొంకలు అది నిజంగా ఈజీ. నా మాటని మార్చి వద్దు, హైవే తీసుకో, వద్దు. ఐ థింక్ ఇట్స్ తిప్పు హైవే తీసుకో. ఓకే. ఏమొద్దు అంటే నీకు మధ్యలో ఎక్కులు దిగుళ్ళు అంత టర్నింగ్లు. ఎందుకంటే 2 minutes డిఫరెన్స్ ఉందన్నట్టు నేను. యా లేదు ఇప్పుడు ఏమో ట్రాఫిక్ కూడా ఉండదు. ఇప్పుడు టైం ఎంత? అందరు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. 7:30. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది మీ టైం. 7:38 కి అందరు ఇంటికి వెళ్ళిపోతారుగా. షీస్ బాగున్నాయి. ఇక్కడ ఫ్యూచర్ లో డెవలప్ అయితే కొన్ని రోజులు అయితే ఇదంతా కూడా బిజీ అయిపోయింది. వీడు ఇక్కడ కొనున్నాడంటారా? Turn right onto Yellow Birch Drive. Then turn right onto Autumn Sage Drive. Is this the neighborhood? ikkade. Yeah. Wait. Oh, this is cute. Se acabou. Free drinks in the house.